అవును, నిజమే. గత 5 ఏళ్ల పాలనలో ఆంధ్ర వెనకబడిపోయింది. ఎంత వెనకబడిపోయింది అంటే దాదాపుగా ఇంజనీరింగ్ చదువుకున్న యువకులంతా 5,000 రూపాయలకి కూలీలుగా మారే అంతగా వెనకబడిపోయింది. అయితే చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్హతకు తగ్గ ఉద్యోగం రావాలి. కుటుంబంలో ఒక్కరు సెటిల్ అయిపోయినా ఆ కుటుంబం మొత్తానికే లైఫ్ దొరికినట్టే. అలాంటి క్రమంలో పొట్ట చేత పట్టుకుని వలస బాధితుల మాదిరిగా అటు హైదరాబాద్ కి ఇటు తమిళనాడుకి మరోపక్క బెంగళూరుకు వెళ్లాల్సిన పరిస్థితి యువతది. ఉద్యోగమే కాదు, ఉన్నత చదువులు కూడా ఊరు దాటాల్సిన పరిస్థితి ఉండడం నిజంగా మన దౌర్భాగ్యమే. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎన్నో కంపెనీలను యూనివర్సిటీలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేయగా జగన్ సర్కార్ వాటిని కనీసం సక్సెస్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. జేటాక్స్ పేరుతో ఉన్న కంపెనీలనే తరిమేసి జగన్ సర్కార్ పుణ్యమాని ఆంధ్ర మరో 20 ఏళ్లు వెనకబడిపోయిందనే చెప్పాలి. అయితే మన ఆంధ్రాలో గత 6 నెలలుగా వినిపిస్తున్న పెట్టుబడుల లెక్కలు, కనిపిస్తున్న అభివృద్ధి విషయాలు చూస్తే మరో 5 నుంచి 10 ఏళ్లలో వలస బతుకులు అన్ని వెనక్కొచ్చే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదు. ప్రయాణం చేసే దారి మారాలి నాయుడు, ప్రయాణం చేసే జారీ మార్చాలి. అవును, ప్రతి ఏడాది వివిధ ప్రాంతాల నుంచి సంక్రాంతికి ఊరు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. వలస వెళ్లిన లక్షల్లో ప్రజలు ప్రతి సంక్రాంతికి ఊరు రావడం గమనిస్తే ఆ లక్షల మంది అటు నుంచి ఇటు వస్తూ ఉన్నారు. ఇటు నుంచి అటు చుట్టం చూపుగా వెళ్లే రోజులు రావాలి నాయుడు. అలా జరగాలి అంటే ఆంధ్ర అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలి. పరిశ్రమలతో పెట్టుబడులతో ఆంధ్ర కళకళలాడాలి. అప్పుడు కదా ఆంధ్ర అభివృద్ధి చెందిన రాష్ట్రం రా అంటూ సగటు ఆంధ్రుడు తల ఎత్తుకుని సగౌరవంగా నిలబడతాడు.